గోంగూర పచ్చడిని చేసి చూపిస్తున్నాను, చూద్దాం రండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ అంతగా బాగుండదు, ఎండుమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి గోలిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అదే కడాయిలోకి పల్లీలు వేసుకొని వేంపుకోవాలి. వేగిన పల్లీలని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అదే కడాయిలోకి గోంగూర ఆకు వేసుకొని గోలించుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ ఉందని ఆయిల్ వేసాను. కొద్దిగా చింతపండు వేస్తే ఒగరు అనేది పోతుంది. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సర్ జార్లోకి ఎండుమిర్చి పల్లీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరాకు వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మిక్సర్ జార్కి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఒక్క ముద్ద గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమైనా ఉంటుందా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లాస్ట్కి అంతా ఊసేసి మిక్సర్ జార్లోకి కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.